నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఆ కోనసీమ పర్యటనలో కొబ్బరి చెట్లు చనిపోతూ ఉన్నాయి. ఆ ఉప్పు నీళ్ళు వచ్చి ఆ డ్రైన్ ప్రాబ్లం వల్ల ఉప్పు నీళ్ళు వచ్చి కొబ్బరి చెట్లు చనిపోతూ ఉన్నాయని చెప్పి అక్కడ పర్యటనకి వెళ్తే ఆ పర్యటనలో ఒక అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరు అతను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ టీం ఏదైతే ఉందో వాళ్ళు కోనసీమ ఎస్పీకి లెటర్ రాస్తే సో గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకుంటా ఉన్నట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ట్వీట్ వేశారు. ఏందో చూద్దాం రండి. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటన అట్టర్ ఫ్లాప్ కావడం అంట. అట్టర్ ఫ్లాప్ అయిందా లేకపోతే బ్లాక్ బాస్టర్ అయిందా ఇండస్ట్రీ హిట్ అయిందా అని రాజోల్కి ఆ రోజు వెళ్ళింటే తెలిసేది ఎంతమంది జనాలు వచ్చారు, ఎంత ఆర్భాటంగా జరిగిందని. సో మనకేముంది, ₹5 ఇస్తారు ట్వీట్ వేస్తే, అడ్మిన్కి కూడా ₹5 ఇస్తారు కాబట్టి వేసేయడమే అనమాట. సో సొంత పార్టీ నేతలే తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక టాపిక్ను డైవర్ట్ చేయడం కోసము తన పర్యటనలో అపరిచిత వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో హంగామా చేసి అడ్డంగా దొరికిపోయారు. అడ్డంగా దొరికిపోయింది ఎవరో నేను మీకు చూపిస్తాను. సో ఈ వ్యక్తి దొరికిపోతే ఈ వ్యక్తి మాకు సంబంధం లేదని చెప్పి అతని దగ్గర ఒక వీడియో పెట్టించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గోడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర్ శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ గతంలో కాదు రాజా, గతంలో కాదు, మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నట్టున్నాడు. సో దానికి సంబంధించి నేను ప్రూఫ్లు చూపిస్తా చూడండి. 3 years గా ఇతనేమంటున్నాడు, 3 సంవత్సరాలకు ముందే నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను, మెంబర్షిప్ తీసుకున్నాను, చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్కు నేను 12 సార్లు బ్లడ్ డొనేషన్ చేశానని చెప్పారు కదా. బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, అలా దొరికిపోయాడు. అన్ని బాగా మేనేజ్ చేశాడు కానీ తన ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టులు డిలీట్ చేయడం మర్చిపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు. సో ఇక్కడ చూడండి, మీ పార్టీ సీజ్ అయ్యాక దానికి కౌంటర్గా జనసేన వాళ్ళు 3 ఏళ్లుగా పాల ప్యాకెట్లు మోసుకుంటూ వైసీపీతో తిరిగినోడికి కనీసం మీ కార్యకర్త అనే గౌరవం ఇవ్వకుండా పార్టీకి సంబంధం లేదు అనడం అన్యాయం. జగన్ సొంత కార్యకర్తలతో కోడికత్తితో దాడి చేయించుకోవడం, రాళ్ల దాడులు చేయించుకున్న చరిత్ర మీది. ఇక్కడ చూడండి, డేట్ చూడాలి మీరు. ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో దిగినటువంటి పోస్ట్ ఎప్పుడు పెట్టాడంటే 2024 10వ తారీఖు జూన్లో పెట్టాడు. సో 2024 అంటే గత సంవత్సరం కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు. అతని దగ్గర వీడియోలో ఏం చెప్పించారు, 3 సంవత్సరాల ముందే నేను పార్టీ మారిపోయాను, సభ్యత్వం తీసుకున్నాను, 3 సంవత్సరాలకు ముందే నేను క్రియాశీలక సభ్యుడిని వైఎస్ఆర్సీపీలో అని చెప్పించుకున్నారు కదా. సో ఇక్కడ చూడండి, అమలాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ అని చెప్పి, అంటే ఎలక్షన్ ముందు వరకు కూడా ఈయన వైఎస్ఆర్సీపీలో ఉండి రాపాక వరప్రసాద్ పాల ప్యాకెట్ వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పాల ప్యాకెట్లు అందిస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి 3 సంవత్సరాల ముందే నేను జనసేన పార్టీలో ఉన్నానని చెప్పి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి 12 సార్లు బ్లడ్ డొనేషన్ చేశానని చెప్పి అతని దగ్గర వీడియో చేపించారు. వీడియో అయితే చేపించారు కానీ ఈ పోస్టులు అయితే డిలీట్ చేయించలేకపోయారు. మార్చి 2024 19వ తారీఖు ఏం పెట్టాడు, అమలాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్. సో మొత్తానికి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉండేది ఎవరు, జనాలు రాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదో స్టంట్ వేసాడని చెప్పారు కదా, అది కాదు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత రెక్కి నిర్వహించిన విషయము పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది పసిగట్టిన తర్వాత, పసిగట్టి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు మాకు ఏమీ సంబంధం లేదని, ఇప్పుడు ఆ కార్యకర్త మా పార్టీ కార్యకర్తే కాదు, మాకు అతనికి సంబంధం లేదని, పాము ఏ విధంగా అయితే సొంత పిల్లల్నే తినేస్తుందో ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకత్వం ఏదైతే ఉందో సొంత కార్యకర్తలను సైతము ఇలాంటి వాటిలో వాళ్ళే చేయమంటారు, చేస్తే దొరికిపోతే వచ్చి వాళ్ళు మా కార్యకర్తలే కాదంటారు. సో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని తీసుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయేవాడు, ఎవరి అండ చూసుకొని రెచ్చిపోయేవాడు అందరికీ తెలుసు. తర్వాత మా కార్యకర్తే కాదన్నాడు. పంచ్ ప్రభాకర్ ఉన్నాడు, ఆయన ఏదైనా 4 బూతులు ఆయన దగ్గర వీళ్ళే బూతులు తిట్టిస్తారు,
బూతులు తిట్టించి అదేంది ఆయన అట్లా మాట్లాడుతామంటే మా పార్టీకి ఆయనకి సంబంధమే లేదంటాడు. సో ఇప్పుడు ఈయన వంతు వచ్చింది. కాబట్టి బిగినర్స్ మిస్టేక్స్ వల్ల ఏం చేశారంటే వీడియో అయితే చేయించగలిగారు అతని ద్వారా, నేను జనసేన పార్టీని అని చెప్పి, కానీ అతను పెట్టినటువంటి ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టులను అయితే డిలీట్ చేయించలేకపోయారు. సో ఏదో సినిమాలో చూపించినట్లు ఇతను ఒక దొంగ, మాజీ దొంగ, దొంగతనం ఇలా చేసి అలా దొరికిపోవడం ఇతనికి అలవాటని ఏ విధంగా అయితే చెబుతారో ఆ విధంగా దొంగతనం ఇలా చేసి అలా దొరికిపోవడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక నిరంతర ప్రక్రియ అయిపోయింది. కాబట్టి సో మొన్న దొరికినటువంటి 80 మంది నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో, భద్రతా దళాలు అరెస్టు చేసినటువంటి 80 మంది మావోయిస్టులు, 80 మందికి పైగా మావోయిస్టులు కావచ్చు, వాళ్ళ విచారణలో కూడా సో ఆంధ్రప్రదేశ్లో హై ప్రొఫైల్ వ్యక్తిని టార్గెట్ చేస్తే మా ఉనికిని చాటేందుకే మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చారని వాళ్ళు చెప్పడము, ఇలాంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో పాల్గొనడము, దగ్గర నుంచి మానిటర్ చేయడము, అదేవిధంగా వీటన్నిటికీ ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రెడ్ శాండిల్ స్మగ్లర్లకు వార్నింగ్ ఇవ్వడము, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా టార్గెట్ చేశారా అనేటువంటి అనుమానాలు రాకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యంగా హోంశాఖ పవన్ కళ్యాణ్ గారి భద్రత మీద దృష్టి పెట్టి సో కొంచెము కఠినమైనటువంటి భద్రత ఇవ్వాలి. సో మీకు గుర్తుందో లేదో, కొన్ని రోజులుగా 10 నుంచి 20 రోజులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరదాల పవన్ కళ్యాణ్, కంచె పవన్ కళ్యాణ్, పి అంటే పరదాలు, కే అంటే కంచె అని కావాలనే పవన్ కళ్యాణ్ గారిని ప్రవోక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పరదాలు, కంచెలు, ఈ కంచె ఎందుకు పెట్టారు? అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా ఆ కంచె పెడితే ఆ కంచె తీసేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏదైనా టార్గెట్ చేయాలంటే ఆ కంచె ఉండకూడదు కదా. కాబట్టి కావాలనే సోషల్ మీడియాలో వీళ్ళు టార్గెట్ చేసి ప్రవోక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పరదాలు, కంచెలు, ఈ పరదాలు ఎలాగా పరదాలు పెట్టుకుని ఒక ముఖ్యమంత్రి పర్యటించే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. కాబట్టి సో వీళ్ళు కావాలనే ప్రొవోక్ చేసి పవన్ కళ్యాణ్ గారిని జనాల్లోకి తీసుకొని వచ్చి సెక్యూరిటీ లేనప్పుడు ఏమైనా చేసేదానికి ఏమైనా ప్లాన్లు చేస్తూ ఉండారా అనేటువంటి అనుమానాలు రాకమానదు. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అయితే జాగ్రత్తగా ఉండాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.